అనకాపల్లి అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయంను ముట్టడించిన కాపులు. కాపు సామాజిక వర్గానికి చెందిన భవనాన్ని కాపులకే కేటాయించాలంటూ డిమాండ్. అనకాపల్లి కొప్పాక కొత్తూరు నరసింగరావుపేట సర్వే నెంబర్ 75/1లో సుమారు ఎకరా 75 సెంట్లులలో నిర్మిస్తున్న కాపు సామాజిక వర్గానికి చెందిన భవనాన్ని గత ప్రభుత్వ వైసీపీ పాలకులు వైసీపీ కార్యాలయంకు వారి సొంత ప్రయోజనాల కోసం కాపు భవనాన్ని వైసీపీ భవనంగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంటుందని ఓవర్ కాన్ఫిడెన్స్తో వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయన్నారు. 2024 ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ అరాచకాలు ఆగత్యాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో బాధితులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీ అక్రమ నిర్మాణాలు భవనాలపై అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొప్పాకలో నిర్మించిన భవనాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిపై చొరవ తీసుకుని అనకాపల్లి ఎంపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని కాపు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఉన్నప్పుడు అనకాపల్లి కాపు సంఘానికి ఈ స్థలం సర్వే నెంబర్ 75/1లో గల ఎకరా 75 సెంట్లలో ఎకరం సైట్ని కేటాయించడం జరిగింది. దాని నిమిత్తం ఉడా నిధుల నుంచి వచ్చి 50 లక్షల రూపాయలతో బౌండరీ వాల్ కూడా నిర్మించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 50 లక్షల రూపాయలు గ్రాంట్ కూడా ఇచ్చారు. ఇది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ అమర్నాథ్ రెడ్డి కాపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆడు కాపులకే ఎన్నుపోటు పొడిచాడు. కాపు భవనాన్ని తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా కట్టుకుని, జిల్లా కార్యాలయంగా పెద్ద కోట్లతో కట్టుకుని విలాస పురుషుల్లాగా ఉండాలని చెప్పని వైసీపీ పార్టీ వాళ్ళు అనుకున్నారు. కాపులకి అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు అమర్నాథ్ని అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా తరిమి కొట్టారు. కాబట్టి గాజువాకలో ప్రజలు కూడా బుద్ధి చెప్పారు అతనికి. అలాగే మా జిల్లాలో 2 ఎమ్మెల్యేలు కాపులకు ఇచ్చారు. ఇద్దరినే కూడా ఓడించడం జరిగింది. కాపులు భారీ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కాపులు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు. వాళ్ళకి ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకుని, వాళ్ళకి జీవీఎంసీ పర్మిషన్స్ కూడా లేవు కానీ ఇవాళ జీవీఎంసీ అధికారులు నోటీసులు అంటించారు. కాబట్టి గతంలో కాపులకి ఎలక్ట్ చేశారు కాబట్టి ఈ భవనాన్ని కాపులకి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా మీ కాపు సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టైంలో అప్పటి శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ గారి కోరిక మేరకు ఈ స్థలాన్ని కాపులకు కేటాయించడం జరిగింది. కాపులు కేటాయించిన స్థలంలో కాపు బిడ్డలందరం కూడా ఇక్కడ కాపు సామాజిక భవనం కట్టుకొని మేమందరం కూడా సమావేశాలకి, కాపుల తాలూకా సమావేశాలకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ స్థలాన్ని అప్పుడు గవర్నమెంట్లో పోరాడి సాధించుకోవడం పీలా గోవింద సత్యనారాయణ గారు పోరాడి సాధించారు. దీనికి మాకు కాపులకి అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. అలాంటి స్థలాన్ని గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పుడే మినిస్టర్ గారు కూడా నిరంకుశంగా దౌర్జన్యంగా ఈ స్థలాన్ని కబ్జా చేసి మరి కాపు భవనాన్ని కాకుండా పార్టీ కార్యాలయానికి కేటాయించుకోవడం జరిగింది. ఈ వెంటనే ఈ భవనాన్ని మా కాపులకి కేటాయించి దీన్ని పడగొట్టకుండా భవనంతో సైతంగా ఈ స్థలాన్ని భవనంతో సైతంగా మా కేటాయించి కాపుల బిడ్డలందరూ కూడా ఉపయోగించుకొని కాపుల తాలూకా వివాహాది కార్యక్రమాలు కానీ, ఫంక్షన్లు కానీ, ఒక సమావేశాలు కానీ వినియోగించుకునే విధంగా మా కాపులకు ఉపయోగపడే విధంగా మాకు ఈ స్థలాన్ని, బిల్డింగ్ని కూడా కాపు సమాజానికి భావనంగా మాకు కేటాయించాలని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈరోజు మనం ఏదైతే స్థలంలో నుంచి మనం మాట్లాడుతున్నామో ఇదే స్థలాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పీలా గోవింద్ గారి హయాంలో ఇది కాపు కార్పొరేషన్ బిల్డింగ్ కట్టించడం గురించి కాపులందరికీ ఈ స్థలం కేటాయించడం జరిగినది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత
ఈ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం అన్యక్రాంతులుగా ఆక్రమించి ఈ స్థలాన్ని వైసీపీ పార్టీ కార్యాలయం కట్టుకోవడం నిర్మించడం కొరకు వీళ్ళు ప్రయత్నిస్తున్న టైంలో ఆ టైంలో గ్రామం నుంచి నేను ఇంకొక తదితరులు ఇంకొక 5 కలిపి హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ అప్రోచ్ అయిన టైంలో హైకోర్టులో బిల్ పెండింగ్ ఉండగా ఈ స్థలాన్ని హైకోర్టు వారు దీనికి ఉన్నటువంటి సంబంధిత అధికారులకు కానీ అలాగే రాష్ట్ర మరియు జిల్లా నాయకులందరికీ కూడా దీనికి వివరణ ఇవ్వమని చెప్పేసి హైకోర్టు నుంచి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దీనికి ఈ నోటీసులు ఇష్యూ చేసిన దాన్ని పెడచెవిన పెట్టి గ్రామస్తుల తాలూకా అనుగుణాన్ని అందరినీ కూడా తొంగలో తొక్కి ఇక్కడ వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణం కొనసాగించారు. ఇప్పుడు వచ్చినటువంటి అప్పుడు 2014లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి న్యాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈ కాపు సామాజిక వర్గం నుంచి గ్రామ ప్రజల నుంచి విలీన గ్రామాల్లో ఉన్నటువంటి 7 గ్రామాల్లో ఉన్న గ్రామ ప్రజలందరినీ కూడా ఒకటే వేడుకుంటున్నాము. అప్పుడు ఇస్తానన్నటువంటి న్యాయాన్ని ఇప్పుడు మాకు 2019 నుంచి 24 వరకు మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ అన్యాయాన్ని మహానుభావులు గుడివాడ అమర్నాథ్ గారు అనేక సార్లు ఇక్కడికి వచ్చి కాపులకు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాపుల తాలూకా ఓట్లు వేయించుకుని కాపుల తాలూకా మనోభావాలు దెబ్బతీసి ఈ కాపులకి కేటాయించినటువంటి స్థలాన్ని దురాక్రమణ చేసి అనేక సార్లు మేము విన్నవించుకున్నా సరే పెడచెవిని పట్టి కాపుల్ని ఒక ఎర్ర వేదవల్లాగా చూసి కాపులకి తీరని అన్యాయం చేశారు గుడివాడ అమర్నాథ్ గారు. ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తరుణంలో పెద్దలైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన నాయకులు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన కేంద్ర జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి గ్రామం తరపున గ్రామంలో చుట్టుపక్కల ఉన్న కాపు నాయకుల తరపున గ్రామ ప్రజల తరపున ఒకటే వేడుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కానీ ఈ బిల్డింగ్ని కానీ కాపులకి కేటాయించి కాపులందరికీ కూడా న్యాయం చేస్తారని మేము ముక్తగణంతో వేడుకుంటున్నాం. కేటాయించాలని చెప్పి ఉడారి నిబంధనలో ఉన్నది. అలాంటిది ఈ కొత్తూరు గ్రామంలో ఎన్నో ఇల్లులు ఉన్నాయి, ఎంతోమంది నివసిస్తున్నారు. కానీ వాళ్ళ కోసం ఇంత భూమి అనేది కేటాయించాలన్నది ప్రభుత్వానికి వస్తుంది. ఏ మాట ఇది లేదని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో ఉమ్మడి అవసరాలు ఉంచుకున్న ఈ భూమి మా గ్రామానికే చెందాలి. మా గ్రామంలో ఉన్న మగు సదుపాయాలన్నింటికీ కూడా ఈ భూమి కేటాయించాలని చెప్పి అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నానండి, నాయకులందరినీ. ఇక్కడ ఏదైతే అక్రమంగా కట్టారో వైసీపీ కార్యాలయాన్ని దాన్ని కాపు భవనం కింద ప్రకటించి మిగతా భూమిని కూడా మా కొత్తూరు గ్రామానికి చెందేటట్టుగా ఈ ప్రజల నాయకులందరినీ డిమాండ్ చేస్తున్నామండి. దీని తగు చర్యలు తీసుకొని మా గ్రామానికి చెందేటట్టుగా కోరుతున్నాము.